హలో అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్తో వీడియో చేస్తున్నాను, మిస్ కాకుండా చూసేయండి. చాలా రోజుల తర్వాత అంటున్నాను, ఎన్ని డేస్ ఎక్కడికి వెళ్ళానో చెప్పాలి కదా. మా పిన్ని వాళ్ళు ధరేష్పురంలో ఫంక్షన్ చేసే వెళ్ళామండి. అక్కడే బోనం ప్రిపేర్ చేసామండి. దానికోసం అమ్మవారికి నైవేద్యం వండుతున్నాం. నైవేద్యం వండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మట్టి కుండను తీసుకొని దానికి మొత్తం పసుపు రుద్ది అలంకరణ చేస్తారు. మట్టి కుండ చుట్టూ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఇలా పూలతోటి అలంకరణ చేస్తారు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాన్ని కొంచెం కొంచెంగా ఇందులో పెట్టేస్తారు. ఇలా మనం బోనాన్ని తయారు చేసుకొని దానిపైన మూత పెట్టేస్తారు. తర్వాత అమ్మవారికి చీర, పూలు, గాజులు, పండ్లు అన్నీ ఒక దాంట్లో పెట్టి పక్కన పెడతారు. ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని అమ్మవారి దగ్గరికి బోనాన్ని తీసుకొని వెళ్తారు. నల్గొండ అంటేనే ఎండలు, ఎండలు అంటేనే నల్గొండ అండి. చెప్పులు లేకుండా బోనం తీసుకొని వెళ్ళేటప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. ఫైనల్గా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అలా దావత్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధరేష్పురం తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.